మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాభివందనములండి. మరి ఈనాడు సమాజాన్ని మనం చూసుకున్నట్లయితే అవసరాలకే దేవుడు అని సమాజం అనుకుంటుంది. మనకి అవసరాలు తీర్చే మట్టుకే దేవుడు, మనకి తీర్చేది దేవుడు మట్టుకే మన అవసరాలు అని సమాజం అనుకుంటుంది. కానీ దేవుడు అవసరాలు కాదు, నేను మీకు నిత్యలోకాన్ని ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. మరి అవసరాలు ఏంటి? మరి విశ్వాసులుగా ఉన్న మనము దేవుని ఏం అడుగుచున్నాము అని మనం ఆలోచించినట్లయితే, మరి పిల్లలకి పెళ్ళి అవ్వాలని కొందరు అడుగుతారు, మరికొందరు నా బాబుకు ఉద్యోగం రావాలని, లేకపోతే మా పాపకు ఉద్యోగం రావాలని మరికొందరు అడుగుతారు. మరికొందరు పిల్లల్ని యవనస్తులు మనం చూసుకున్నట్లయితే నాకు బైక్ కావాలని, లేకపోతే నాకు కారు కావాలని, వారికి ఏదైతే అవసరం ఉందో వారు ఆ అవసరాన్ని ఎక్కడ తీరుస్తున్నారు? దేవుడు తీరుస్తాడు అని దేవుడిని అడుగుతున్నారండి. మరి దేవుడు ఆ అవసరాలని నెరవేరుస్తాడా? దేవుడు నెరవేరుస్తాడు, కానీ అవి ఎలా ఉండాలి అని మనం ఆలోచించినట్లయితే యథార్థంగా ఉండాలంటండి. మరి మన అవసరాలకే దేవుని మనం మొక్కుతున్నాము, మరి మనం అవసరాలకైనా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని మనం ఆలోచించినట్లయితే అవసరాలకి కాదండి, మనకి దేవుడు నిత్యలోకం ఇవ్వాలని మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మరి అవసరాలకి మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాము, మన అవసరాలు తీర్చుకోవడం మట్టికే మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, మన అవసరాల కొరకే మనం ప్రార్థించుచున్నాం, మన అవసరాల కొరకే దేవుడికి పూజించడం కానీ ఇవన్నీ చేస్తున్నాం. మరి అవసరం తీరిపోయాక దేవుడిని విడిచిపెట్టేస్తున్నారు. ఆనాడు భక్తిపరులు మరి యేసుక్రీస్తు వారిని కానీ తండ్రి ఆజ్ఞలను కానీ అవసరాలకి వెంబడించలేదండి. ఎలా వెంబడించారు, ఎందుకు వెంబడించారు అని మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, దేవుడు ఆజ్ఞలని నిన్ను వారిని నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. వ్యభిచారం చేయవద్దు అన్నాడు, నరహత్య చేయవద్దు అన్నాడు, దొంగలింపవద్దు అన్నాడు. ఇటువంటి ఎన్నో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఇటువంటి ఎన్నో మంచి మంచి మాటలు ఆజ్ఞలుగా దేవుడు ఆనాడు భక్తిపరులకు కానీ ఈనాడు మనకి కానీ దేవుడి బైబిల్ గ్రంథంలో రాయించాడు. మరి ఇవన్నీ వాళ్ళు వారి జీవితాల్లోని అమల్చుకొని వాటి అనుసారంగా దేవుడు ఎలా అయితే నడుచుకోమని చెప్పాడో వాటి అనుసారంగా ఆనాడు భక్తిపరులు నడిచారండి. మరి ఈనాడు మనం ఎలా నడుస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం? దేవుని నమ్ముకున్న మనము కూడా దేవుని అవసరాలకే దేవుణ్ణి మనం మొక్కుతున్నాం. మరి దేవుడు అవసరం తీర్చుతాడా అంటే తీర్చుతాడండి. ఎటువంటి తీర్చుతాడు? మనకి కారు కావాలంటే కారు ఇవ్వడం, లేకపోతే మన పిల్లలకి వివాహం జరగాలంటే వివాహం జరిగించడం, లేదా ఏదో మంచి సంబంధం రావాలి అని మనం ప్రార్థిస్తే మంచి సంబంధాలు రావడం, ఇటువంటి కాదండి. దేవుడు నిత్యలోకాన్ని ఇస్తారు. అది మనం అడగాలి దేవుణ్ణి. దేవుడా, నీ దగ్గరికి మేము చేరుకోవాలంటే మేము ఎలా బ్రతకాలి, మేము ఈ లోకంలో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఈ భూమి మీద నీ మాటలు ప్రకటించాలంటే మేము ఎలా ప్రకటించాలి, నీ జ్ఞానాన్ని మాకు దయచేయని దేవుణ్ణి, ఇటువంటి అవసరాలు మనం దేవుణ్ణి అడగాలి. కానీ వివాహం జరగాలి, లేదా నాకు అది కావాలి ఇది కావాలి అని మనం అడగకూడదండి. ఈనాడు క్రైస్తవులే కాదండి, ఈ లోకంలో ఉన్న సమాజాన్ని, ఈ లోకంలో ఉన్న జనులను, అన్ని జనులను మనం చూసుకున్నట్లయితే వారు కూడా అలాగే అడుగుతారండి. వారు అవసరాలకే, ఏదో మొక్కుబళ్ళకి వాళ్ళు గుళ్ళుకు వెళ్ళి కానీ, హిందూస్ కానీ, సిక్కిమ్స్ కానీ ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా అవసరాల మట్టికే దేవుణ్ణి మొక్కుతున్నారండి. మరి వీళ్ళందరూ ఎందుకు ఇలాగా దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని నమ్మలేకపోతున్నారు? యేసుక్రీస్తు వారు నిత్యలోకాన్ని ఇస్తానన్నారు కదా, తండ్రి అయిన దేవుడు నిత్యలోకాన్ని ఇస్తానన్నాడు. మరి వీళ్ళందరూ తండ్రి అయిన దేవుణ్ణి నమ్మకుంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంటండి? ప్రకటన గ్రంథంలో రాయించబడి ఉంది, నరహంతకులను, అబద్ధికులను, అపహాసకులను, అవిశ్వాసులు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంటే అగ్నిగంధకంలోకి వెళ్ళిపోతారంటండి. మండిపోద్దంటండి, అక్కడ మండు గుండంలోకి వెళ్ళిపోతారంటే. మరి ఆ లోకానికి మనం వెళ్ళాలని అనుకుంటున్నామా? లేకపోతే పరలోకం ఎలా ఉంటుంది అని అంటే
బంగారపు రోడ్లు అంటండి, నిత్య ఆనందము, నిత్య సంతోషము అక్కడ. ఇవన్నీ మనం మరి విడిచిపెట్టి అగ్నిలోకి మనం వెళ్ళాలి అని ఈనాడు అనుకుంటున్నారండి. అది ఎలా ఉంటుంది అని అంటే తట్టుకోలేమంటండి, అసలు ఊహించడానికే అంతు చిక్కనిది. ఏమండి, మనం స్త్రీలు వంట చేసినప్పుడు చిన్నగా కాలితేనే మనం తట్టుకోలేము, అస్సలు తట్టుకోలేమండి. చిన్న గాయం తగిలితే ఏమండి, కానీ యవనస్తులు బండి మీద నుంచి పడినప్పుడు వారు కూడా ఆ దెబ్బల్ని తట్టుకోలేరు. ఈ చిన్న చిన్న గాయాలే మనం తట్టుకోలేనప్పటికీ మరి నిత్య అగ్ని అంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదంటండి. ఏమండి, అక్కడ అగ్ని ఆరదంట. ఆ అగ్నిలోకి మరి దేవుడు మనల్ని పడవేస్తానంటున్నారండి. ఎలా ఉంటే పడవేస్తానన్నారు? ఇలాగ దేవుణ్ణి నమ్ముకోకుండా దేవుని అవసరాలు మట్టికే దేవుణ్ణి మనం మొక్కితే మరి దేవుడు నిత్యలోకం ఇవ్వడంటండి. ఏది ఇస్తాడు? అగ్నిగంధకం, అగ్నిగుండం మనకి అందుట్లో పడేస్తాడు. ఈ చిన్ని గాయాలే మనం తట్టుకోలేకపోతున్నాం. రేపు అన్న రోజు ఆ నిత్య అగ్నిలోనికి మనం వెళ్ళిపోతే తట్టుకోగలమా ప్రియులారా? మళ్ళీ అక్కడికి వెళితే తిరిగి రావడం అంటూ జరగదండి. అక్కడికి వెళ్ళినా మనం తిరిగి రాలేము. మనం రావాలి అని అనుకున్నా మనం రాలేమంటండి. ఏంటి, ఆనాడు ధనవంతుడు, బైబిల్ గ్రంథంలో రాయించబడి ఉంది, ధనవంతుడు భూమి మీద బ్రతికినంత కాలం తనకి నచ్చినట్టుగా బ్రతికాడు. తినుచు త్రాగుచు తనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడు. తన ప్రాణంతో సుఖించుము అని చెప్తున్నాడండి. మరి ప్రాణము కొరకు తను ఎంతో ధనాన్ని సమకూర్చుకొని ఎంతో విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నాడు. మరి వారు చనిపోయాక మట్టిలోకి చేర్చబడిన తరువాత వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడని మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, నిత్య అగ్నిలోకి వెళ్ళిపోయాడంటండి. అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మొరపెట్టుచున్నాడండి దేవుడికి. దేవుడా, నేను ఇక్కడ భరించలేకపోతున్నాను. అబ్రహాముతో చెబుతున్నాడండి, తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అబ్రహామా, నన్ను ఇక్కడి నుంచి తప్పించుము అని చెప్తున్నాడు. లాజరుని మనం చూసుకున్నట్లయితే లాజరు గారండి ఈ భూమి మీద ఎంతో దరిద్రంగా బ్రతికాడు. ఏమండి, ఆయనకి ఒంటి నిండా కురుపులు, అసలు ఎలా బ్రతికారో కూడా మనం ఊహించుకోలేమండి. మనం అట్టి రీతిగా మనం ఈ లోకంలో బ్రతికితే ఎదుటివారు మనల్ని చూసి అసహించుకుంటారు. కానీ దేవుడు ఆయన్ని చూసి, లాజరు గారిని చూసి సంతోషపడ్డాడండి. ఎందుకనంటే ఆయన మంచిగా బ్రతికాడు, మంచిగా ఉన్నాడు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత తండ్రి ఉన్న లోకానికి చేరుకున్నాడు. మరి ధనవంతుణ్ణి, లాజరు గారిని మనం చూసుకున్నట్లయితే వారిద్దరి మధ్య తేడా చూసారా? ఒకరేమో మంచిగా బ్రతికి దేవుడున్న లోకానికి చేరుకున్నాడు, మరొకరు చెడుగా బ్రతికి దేవునికి వ్యతిరేకంగా బ్రతికి తన ప్రాణమును, తన సుఖాన్ని చూసుకొని దేవుడి మాటలను గుర్తించక, దేవుడు ఉన్నతమైన మాటలు, ఆయన గొప్పతనాన్ని గుర్తించక వాడు ఎలా బ్రతికారు అని మనం ఆలోచించినట్లే చెడుగా బ్రతికి ఆయన ప్రవక్తను సరిచేసుకోక నిత్య అగ్నిలోనికి వారు జారిపోవడం జరిగింది. అలాగ మనం ఉండకూడదు. మనం ఎలా బ్రతకాలి అంటే నిలకడగా ఉండాలండి. మనం గృహాన్ని కట్టుకోవాలంటే ఒక స్తంభాన్ని మనం ఎలా అయితే నిలకడగా పునాది వేస్తామో అలాగే మనలో విశ్వాసాన్ని, మనలో మంచితనాన్ని అలాగే పునాది వేసుకొని దేవుడు ఎలా అయితే బ్రతకమని చెప్పాడో యేసుక్రీస్తు వారు అలాగే బ్రతికారు. తప్పకుండా ఆయన తప్పటడుగు వేయకుండా మరి భూమి మీద నడిచారండి. అలాగే మనందరము దేవుడు ఏదైతే మనకు అప్పగించాడో ఆ పనిని నెరవేర్చాలి. దేవుడు అవసరాలకే కాదు, దేవుడు నిత్యలోకాన్ని ఇస్తాడు అని మనం గ్రహించుకొని దేవుడు ఏ పని అయితే మనకు అప్పగించాడో ఆ పనిని పూర్తి చేసి మనందరము తండ్రి ఉన్న లోకానికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఈయన కొన్ని మాటలు ముగిస్తున్నాను.